వెంబడిస్తున్నానో ఆవిడ అక్కడే ఉంటాడు. ఎందుకని? నన్ను వెంబడించాడు కాబట్టి. నేను నడిచిన మార్గంలో నడిచాడు కాబట్టి, నేను వెళ్ళిన త్రోవలో అతడు వచ్చాడు కాబట్టి నేను ఎక్కడ ఉంటాను అక్కడే ఉంటాడు. హల్లెలూయా. మీరు చూడండి, మనకి ఉన్నప్పుడైనా లేనప్పుడైనా, కలిసి వచ్చినప్పుడైనా కలిసి రాకపోయినప్పుడైనా, చేతి నిండా పని దొరికినప్పుడైనా, చేతి నిండా పని లేకపోయినా, చేతి నిండా పైసలున్నా పైసలు లేకపోయినా, ఏమండి అది నెల మొదట అయినా నెల చివరి అయినా, ఎప్పుడైనా సరే ఏ స్థితిలోనైనా సరే మనం యేసయ్యని వెంబడించుదుము గాక. హల్లెలూయా. ఇర్మియా పుస్తకం తీయండి, 2వ అధ్యాయం 2వ వచనం చూడండి. ఇర్మియా పుస్తకం 2వ అధ్యాయం 2వ వచనం. నీవు వెళ్ళి యెరూషలేము నివాసుల చెవులలో ఈ సమాచారము ప్రకటింపుము. యెహోవా సెలవిచ్చినది ఏమనగా, నీవు అరణ్యములోను విత్తనములు వేయ తగని దేశములోను నన్ను వెంబడించుచు నీ యవ్వన కాలములో నీవు చూపిన అనురాగమును, నీ వైవాహిక ప్రేమను నేను జ్ఞాపకము చేసుకొనుచున్నాను. అర్థమవుతుందా? ఆయన ఎంత స్పష్టంగా చెప్తున్నా చూడండి ప్రియమైన వాళ్ళరా. ఇర్మియాని పిలిచి నువ్వు వెళ్ళి ఈ మాటలు చెప్పు అన్నాడు. ఏ మాటలు ప్రభు అంటే, అరణ్యములోను. ఎక్కడంట? గట్టిగా చెప్పండి. అరణ్యం. అరణ్యం అంటే సమృద్ధి లేని స్థితి, కలిమి ఉండదు, లేమి ఉంటుంది, అనుకున్నదంతా జరగదు, ఆశలు ఒకవేళ అడియాశలుగా మారవచ్చు. ఇలా జరుగుద్దని అనుకున్నానండి, ఇలా జరిగిపోయిందండి. దేవుడు కూడా చూపించినట్టున్నాడండి ఇలా జరుగుద్ది అని, అది కూడా జరగలేదండి. అర్థమవుతుందా? వాగ్దానం ఈ మాసం నా జీవితం నెరవేరుద్ది అని అనుకున్నానండి, నెరవేరలేదండి. దాన్ని అంటారు అరణ్యం లాంటి జీవితం అని. అరణ్యములో నువ్వు అనుకున్నది జరగదు, అనుకూలాలు ఉండవు, అన్నీ ప్రతికూలాలే. తినేదానికి తిండి దొరకదు, తాగేదానికి నీళ్లు సమృద్ధిగా దొరకవు, పడుకునేదానికి శుభ్రమైన స్థితి ఉండదు, ఏది ఉండదు, అంతా కొలువు కలిగిన జీవితమే అరణ్యము లాంటి జీవితం. మీరు బైబిల్లో ఇంకొక మాట చూడగలిగితే, తీయండి ఒకసారి. నిర్గమకాండం 14వ అధ్యాయం తీయండి, 3వ వచనం చూడండి ఒకసారి. ఫరో ఇశ్రాయేలును గూర్చి ఈ దేశములో చిక్కుబడి ఉన్నారు, అరణ్యము వారిని ఏం చేసిందంట? గట్టిగా చెప్పండి. మూసివేసిందంట. అంటే నలుదిక్కులా మూసివేయబడిన అనుభవం ఉంటుంది. అరణ్యం అన్నప్పుడు ప్రియమైన వాళ్ళరా, నలుదిక్కులు లోకానికి ఉన్నది 4 దిక్కులు, తూర్పు, పడమర, ఉత్తరం, దక్షిణం. అక్కడ చూడండి, అరణ్యము వారిని మూసివేసెను. వాళ్ళు బయలుదేరి వెళ్ళారా, మన దేశంలోంచి తప్పించుకొని వెళ్ళిపోదామని బయలుదేరి వెళ్ళారు, వాస్తవమే కాదనట్లా. ఆ అరణ్యం ఏం చేసి తెలిసినా వాళ్ళు మూసేస్తుంది. వాళ్ళు ఎటు వెళ్ళాలో తెలియదు, వాళ్ళకి ముందుకు అడుగు వేయాలి, వెనక్కి అడుగు వేయాలో వాళ్ళకి తెలియదు, వాళ్ళ వల్ల కాదు. పదండి మరలా మనం పట్టుకొని మరలా వాళ్ళని మనకు బానిసలుగా మార్చుకుందాం, మరలా వాళ్ళు మనకు బానిసలుగా మార్చుకుందాం అంటది ప్రియమైన వాళ్ళ లోకం. అర్థమవుతుందా? అరణ్యం లాంటి జీవితం, ఎటు ఏమి తోచదు, దిక్కు తోచదు, ఎటు చూసినంత మేర, కనుచూపు మేర ఏమీ కనిపించదు, ఎవ్వరు కనిపించదు.
నిన్ను ఆదరించేవారు ఉన్నారు, ఏమంటే నిన్ను పట్టించుకునేవారు ఉన్నారు, విచారించే వాళ్ళు ఉన్నారు, పలకరించే వాళ్ళు ఉన్నారు. ఇదిగో రూపాయి తీసుకో, నీ తగిన పరిస్థితుల్లో రూపాయి తీసుకో అనేవాళ్ళు ఎవరు ఉండరు. అలాంటి పరిస్థితి అరణ్యం అంటే అర్థమవుతుందా? అలాంటి పరిస్థితులలో కూడా వీళ్ళు ఏం చేశారంట? యేసయ్యని వెంబడించారంట. అరణ్యములోను, తర్వాత విత్తనములు వేయ తగని దేశం. విత్తనములు వేయ తగని దేశం. విత్తనాలు వేసేదానికి కుదరదు. అక్కడ విత్తనం వేసేదానికే అప్పుడప్పుడు అంటామే, అది విత్తనాలు వేస్తే వేస్ట్ అన్న, భూమి వేసినా కూడా వేస్ట్ అయి పాడైపోతాయి. 400 ఖర్చు పెట్టా 400 వ్యర్థం, 4000 ఖర్చు పెట్టా 4000 వ్యర్థం తప్పితే లాభం ఏమి ఉండదు. విత్తనం వేస్తే అది మొలకెత్తదు, మొలకెత్తినా పెరగదు, పెరిగినా ఎదగదు, ఎదిగినా పూత రాదు, పూత వచ్చినా అందులోంచి పిందె రాదు, పిందె వచ్చినా పండదు, చేతికి రాదు, దొరకదు అన్న ఆ పరిస్థితి ప్రియమైన వాళ్ళ విత్తనములు వేయ తగని దేశం. అలాంటి పరిస్థితులలో కూడా వీళ్ళు ఏం చేస్తారంటే దేవునిని విడిచిపెట్టకుండా, దేవునిని మర్చిపోకుండా, దేవునికి దూరం అయిపోకుండా ఏమన్నా వెంబడించారంట. యేసయ్యని వెంబడించి దేవుని వెంబడించారంట. ఎలా తెలిసినా ఆ మాట చూడండి అక్కడ, నీవు చూపిన అనురాగమును, నీ వైవాహిక ప్రేమను, ఏది అరణ్యములోను విత్తనములు వేయ తగని దేశములోను దేవుని ప్రియమైన వాళ్ళరా అనురాగముతో వైవాహిక ప్రేమతో వెంబడించారంట. హల్లెలూయా. మీకు అది అర్థం కావాలంటే మీకే తెలుస్తుంది. పెళ్ళైన కొత్తల్లో చూడండి, చిలకా గోరింకల్లాగా ఉంటారు. ఓ 2 సంవత్సరాలు లేదా 3 సంవత్సరాలు దాటింది ఎట్లుంటుంది తర్వాత? అదేంటది ఏదంటారు? ఇదేమో చిలకా గోరింక. తర్వాత అదేది ముంగీస. చెప్పండి, ఏది? అదే భర్త అదే భార్య, మనిషి మారలా, మనుషులు వాళ్ళే. రోజులు గడిచాయి. రోజులు గడిచిన తర్వాత ఏమండి, ఒకరి మధ్యలో ఒకరి సంబంధం పెరిగిన తర్వాత, భార్య గురించి భర్త, భర్త గురించి భార్య తెలుసుకున్న తర్వాత, ఇంకా వారి మధ్యలో ఆ ప్రేమ, అనురాగాలు, ఆప్యాయతలు పెరగాల్సింది పోయి, అర్థమవుతుందా? ఆ కుటుంబంలో ఏర్పడిన ప్రతికూలమైన పరిస్థితులను బట్టి, అర్థమవుతుందా? ఈమెమో కాస్త జల్సారాణి, అర్థమైందా? ఈమె గారు కాస్త జల్సారాణి, ఎందుకంటే ఇంటికాడ అటు పెంచారు, అక్కడ అటు పెంచారు కాబట్టి ఇక్కడికి వచ్చిన తర్వాత కూడా, ఇంటికి వచ్చిన తర్వాత కూడా నేను జల్సాలు చేయాలంటే కుదరదా? చెప్పరావండి, కుదరదు కదా. అమ్మగారింటికాడ ఉన్నట్లుగా అత్తగారింటికాడ ఉంటుందా? అమ్మగారింటి దగ్గర రాజ్యం అంతా నీదే, అత్తగారింటి దగ్గరికి వచ్చేసరికి అక్కడ అత్త ఉంటుంది కదా. హల్లెలూయా. కాస్త కుదరలా. నన్ను నెలకు ఒకసారన్నా బయటికి తీసుకెళ్ళాలి కదా, బయటకంటే డాడీకి దా మిద్ది మీదకి తీసుకుపోతా అని మిద్ది మీదకి తీసుకుపోయేది అనుకో, ఈయనకి ఎట్టుంటుంది? బయటకంటే ఈ బయటికే, ఎక్కడికి? షికారుకి తీసుకుపోవాలి కదా, హోటల్లో తిని పెట్టాలి కదా, హోటల్ తినిపించాలి కదా. ఈమెమో గొంతెమో కోరికలు, అక్కడేమో జరగవు. పరిస్థితి ఉంటుంది ఇప్పుడు. ఇంకా తర్వాత రోజులు కూడా ఏమవుతుంది? పెళ్ళైన కొత్తల్లో అయితే ఇలా పట్టుకొని అలా తీసుకుపోతారు, అలా బైక్ మీద ఎక్కించుకుంటారు, అలా తిప్పుతారు, అలా 5 స్టార్ హోటల్ చూపిస్తారు, అలా చూపిస్తారు. రోజులు గడిచిన తర్వాత జీవితాంతం వంట చేస్తుంటారా? చెప్పలేమండి. హల్లెలూయా. అలాంటి పరిస్థితి వచ్చినప్పుడు ఈ అనురాగము, వైవాహిక ప్రేమ ఉంటుందా? పెళ్ళైన కొత్తల్లో ఉన్నట్లు పెళ్ళి అయినా 2-3 సంవత్సరాలు లేదా 4 సంవత్సరాల తర్వాత ఉంటుందా? ఉండదు కదా. అయినా సరే వాళ్ళ మధ్య ప్రేమ తగ్గకూడదు. అది దేవుడు కోరుకునేది. అరే, నువ్వు నన్ను ఎలా వెంబడించావు తెలుసా? ఎక్కడ వెంబడించావు తెలుసునా? అది అరణ్యము విత్తనములు వేయతగిన దేశము కదరా, ఆ దేశములోనే నన్ను ఇలా వెంబడించావు కదా. ఇప్పుడు ఏమైపోయిందిరా? ఇప్పుడు ఏమైపోయింది? నీకు సమృద్ధి కలిగింది కదా, నేను ఆశీర్వదించారు కదా.
ఆశీర్వదించేసరికి నన్ను నన్ను విడిచిపెడతావా, నన్ను వెంబడించడం లేదు ఎందుకని? ఆ ప్రేమ తగ్గిపోయిందే, ఆ ఆప్యాయ తగ్గిపోయిందే, ఆ వైవాహిక ప్రేమ తగ్గిపోయిందే. యేసుప్రభువుని నమ్మిన కొత్తలో చూడండి, మందిరం అంటే ఎంత ఆసక్తితో, పరిచర్య అంటే ఎంత ఆసక్తితో, సేవకులు అంటే ఎంత ఆసక్తితో, తర్వాత ఏమంటే ప్రార్థన అంటే ఎంత ఆసక్తితో, దేవుని సన్నిధిలో కనిపించడం అంటే ఎంత ఆసక్తితో, ఏమండి ఎంత ప్రేమ, ఎంత ఎంత ఆసక్తి, ఎంత వైరాగ్యం కలిగి, ఎంత ప్రతిష్ట కలిగి జీవించిన జీవితం గమనించండి. అన్ని పక్కన పెట్టి నేను మందిరానికి వెళ్ళాలా అన్న ఆ జీవితం ఇప్పుడు ఏమైపోయింది? అర్థమవుతుందా? దేవుడు అంటాడు, ఆ పిలుపులో ఏమంటో తెలిసిన వెంబడించే స్వభావం ఉంటుంది. పిలుపులోనే వెంబడించే స్వభావం ఉంటుంది. అది ఎలాంటి పరిస్థితి, డ్రై ఏరియా కావచ్చు. అరణ్యం అంటే డ్రై ఏరియా, విత్తనములు వేయి తగని దేశం, డ్రై ఏరియా, ఏమి దొరకదు, అంత శూన్యంలాగా అనిపిస్తుంది. అయినా సరే నీ ఇవ్వండి వెంబడించే ఆ అనుభవము ఏమాత్రం మారిపోకుండునుగాక. హల్లెలూయా. ప్రార్థన చేసే అనుభవం మారిపోకుండునుగాక, పరిచర్య చేసే అనుభవం మారిపోకుండునుగాక. అంతకు ముందు కంటే ఇంకా రెట్టింపు ఉత్సాహంతో దేవునిని వెంబడించగలిగే ఆ స్థితిలోనికి ఒక్కొక్కరిని ప్రభు తీసుకుని వచ్చునుగాక. హల్లెలూయా, హల్లెలూయా. ఆ స్థితిని నీ జీవితంలో గుర్తెరగలగల ప్రియమైన అన్నారా. చూడండి, దేవుడు మనల్ని పిలిచినప్పుడు మనల్ని ఎలా నడిపించాలి ఆయనకు తెలీదా? ఇప్పుడు మీరు ఉన్నారండి, కూలికి ఎవరినన్నా పిలిచారండి, వాళ్ళని ఏ విధంగా పని చేయించాలో మీకు తెలీదా? తెలుసా? తెలీదా? మరి దేవుడు మనల్ని పిలిచినప్పుడు మనల్ని ఎలా నడిపించాలో ఆయనకు తెలీదా? ఏ రోజున ఎలా నడిపించాలో, ఏ రోజున ఏ విధమైన స్థితిలో నడిపించాలో తెలియదు ఆయనకి. ఆయన అన్నాడు, నేను ముందు పోతున్నాను కదరా, నేను ముందు పోతున్నా, నువ్వు అలా వెంబడించుకుంటారా? హల్లెలూయా. చూడండి, ఆ మాటలు చూపిస్తాను. 43:1 నుంచి చూడండి, యెషయా పుస్తకం 43:1 నుంచి త్వరగా. ప్రతిసారి చెప్పించుకోకూడదు, అందరు చదవాలా. చదవండి. యాకోబు, నిన్ను సృజించిన వాడగు యెహోవా, ఇశ్రాయేలు, నిన్ను నిర్మించిన వాడగు ఈలాగు సెలవిచ్చుచున్నాడు, నేను నిన్ను విమోచించి ఉన్నాను, భయపడకము, పేరు పెట్టి నిన్ను పిలిచి ఉన్నాను, నీవు నా సొత్తు. హలో, జలములలో బడి నీవు జలములలో బడి దాటునప్పుడు నేను నీకు తోడై ఉంటా, నదులలో బడి దాటునప్పుడు వెళ్ళినప్పుడు, అగ్ని మధ్య నడుచున్నప్పుడు జ్వాలలు నిన్ను. ఆ మాటలు గమనించిన, జలాలు, నదులు, తర్వాత అగ్ని, జ్వాలలు. ఎక్కడ నడిపించాడంట ఆయన? నడిపిస్తాడంట జలములలో బడి నీవు దాటునప్పుడు, నదులలో బడి నీవు వేలునప్పుడు, అగ్ని మధ్యన నీవు నడుచున్నప్పుడు. అర్థమవుతుందా? మనల్ని నడిపిస్తాడు ఆయన. అర్థమవుతుంది? ఆయన నడిచాడు కాబట్టి, ఆయన ముందు వెళ్ళాడు కాబట్టి మనల్ని కూడా రా 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 అంటాడు. నేను వెళ్ళలేనండి, నా వల్ల కాదండి, అమ్మో ఇంత జలాలా, నేను మునిగిపోతానండి, నా జీవితం అయిపోద్దండి, అమ్మో ఇన్ని శ్రమలా, ఇన్ని బాధలా, ఇన్ని ఇరుకులా, అరే నేను ఉన్నాను కదరా, నా వల్ల కాదు అన్నావు అనుకో, చెయ్యి పట్టుకొని నడిపిస్తాడు ఆయన. హల్లెలూయా. నేను నడవలేనండి, నేను నడవలేనంటే ఆయన ఒప్పుకోడు, నిన్ను చెయ్యి పట్టుకొని నడిపిస్తాడు. అక్కడ చూడండి ఆ మాట, నేను నీకు. చూడండి, జలములలో బడి వెళ్ళినప్పుడు నేను నీకు తోడై ఉందును, నదుల్లో బడి వెళ్ళినప్పుడు నీ మీద పొర్లి పారవు, అగ్ని మధ్యన నీవు నడుచున్నప్పుడు కాలిపోవు, జ్వాలలు నిన్ను కాల్చ. 5వ వచనం చూడండి, భయపడకము నేను నీకు. హల్లెలూయా. ఆయన మనకు తోడై ఏం చేస్తాడంట? నడిపిస్తా ఉంటాడు. ముందు వెళ్ళాడు, మనం వెంబడించాలి. వెంబడించలేకపోతున్నావా, మళ్ళీ నీ దగ్గరికి వస్తాడు. గొర్రెను వదిలిపెడతాడా? కాపరి గొర్రెను వదిలిపెడతాడా? రాకపోతే ఏం చేస్తాడు? దాని దగ్గరికి పోతాడు. దాని దగ్గరికి పోయి, శీత ఉందా,
దగ్గుతుందా, కుండుతుందా, ఏమైంది దీనికి అని చెప్పేసి అంతా చూసి ఆ తర్వాత మళ్ళీ తడతాడు పదా అని. అది పోకపోతే పట్టుకొని తీసుకుని పోతా ఉంటాడు. హల్లెలూయా. తోడై ఏం చేస్తాడు దేవుడు? నడిపిస్తూ ఉంటాడు. వెంబడించినది మనల్ని వెంబడించమని ప్రియమైన వాళ్ళ వదిలిపెట్టడు. జలాలలోనైనా సరే, నదుల్లోనైనా సరే, అగ్ని మధ్యలోనైనా సరే, ఏమండి అది అరణ్యమైనా సరే, విత్తనములు వేయ తగని దేశమైనా సరే, ఆయన మనల్ని విడిచిపెట్టడు, వదిలిపెట్టడు. మనకు తోడుగా ఉండి నడిపించును గాక. హల్లెలూయా. నువ్వు దాటవలసిని దాటాలి. అర్థమవుతుందా? మీరు ఇంకా 23వ కీర్తన తీయండి ఒకసారి. 23వ కీర్తన మొదటిని చూడండి. యెహోవా నా కాపరి, నాకు ఆయన కాపరి కాబట్టి లేమి కలగనీయుడు. పచ్చి కలిగిన చోట్ల ఆయన నన్ను పరుణ చేయుచున్నాడు, శాంతికరమైన జలములతో నడిపించుచున్నాడు. నా ప్రాణమునకు ఆయన సేద తీర్చుచున్నాడు, తన నామమును బట్టి నీతి మార్గం నడిపిస్తున్నాడు. బాగా గమనించండి. మొదటిని చూడండి. లేమి లేదు, పచ్చిక కలిగిన చోట్ల పరుణ పెట్టాడు, శాంతికరమైన జలములతో నడిపించాడు, ప్రాణానికి సేద తీర్చాడు, నీతి మార్గములో నడిపిస్తాడు. వదిలేశాడా? ఆ తర్వాత అయిపోయిందని అన్నాడా? అనలా. ఆ తర్వాత ఎక్కడికి తీసుకెళ్ళాడంట? ఏలో అది చెమ్మ చీకటి. చెమ్మ చీకటి. మన పాట కూడా ఉండాల. హల్లెలూయా. చిమ్మ చీకటి కెరటాలలో కమ్మని వెలుగై నీవున్నావులే. హల్లెలూయా. ఎలా ఉంటాడంటే ఆయన నిన్ను వదిలిపెట్టాడు, ఏమాత్రం వదిలిపెట్టడు. గణాంధకారపులో చూసి కాస్త వెనక్కి తగ్గి వెనక్కి వెనకుంటే నీ దగ్గరికి వస్తాడు ఆయన. వచ్చి నేను తోడు నన్ను రా అని ఏమండి ఆ గొర్రె మీద చేయి పెట్టి తీసుకుని వస్తా ఉంటాడు. యేసయ్యకి మహిమ కలుగును గాక. ఏమండి ఆ తర్వాత చూడండి, దాటాల్సినన్ని దాటించి ఇప్పుడు అంటాడు చూడండి అన్నమాట. గాఢాంధకారపు లోయలో నేను సంచరించిన ఏ అపాయమునకు భయపడను, నీవు నాకు తోడై ఉందువు, నీ దుడ్డుకర్రయు నీ దండము నాకు ఆదరించును, నా శత్రువుల ఎదుట ఎప్పుడు దాటాల్సి దాటుకుంటా వచ్చిన తర్వాత దాటకుండానే సిద్ధపరుస్తాడా? నువ్వు దాటాల్సినవి దాటాలి, నడవాల్సినవి నడవాలి, రావాల్సినవి రావాలి. అర్థమవుతుందా? రావాల్సిన నిందలు రావాలి, రావాల్సిన అవమానాలు రావాలి, రావాల్సిన ఎగతాలు రావాలి, రావాల్సిన ఆటుపోట్లు రావాలి, పోరాటాలు రావాలి, అన్నీ రావాలి. అర్థమైందా? అన్నిటినీ దాటుకుంటా నువ్వు వెళితే అప్పుడు అంటాడు ఇక అయిపోయిందిరా, దా శత్రువులు ఎదుట నీకు భోజనం సిద్ధపరచు, ఇక తిను. హల్లెలూయా. 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 ఆయనకు తోడై నిన్ను నడిపించును గాక. నువ్వే ఆ పిలుపులో ఏముంది అంటే వెంబడించే స్వభావం ఉంటుంది, ఆయన్ని వెంబడించే స్వభావం ఉంటుంది. హల్లెలూయా. మార్గం ఏదైనా సరే నువ్వు వెనకంజి వేయకుండా ముందుకే వెళ్ళుదువు గాక. ఏమాత్రం నేను ఒంటరిగా విడిచిపెట్టాడు ఆయన, పొరపాటు కూడా విడిచిపెట్టడు. హల్లెలూయా. ఇంకొక మాట చెప్పి ముగిస్తాను చూడండి. 41:2 యెషయా పుస్తకం 41:2 త్వరగా. యెషయా పుస్తకం 41:2 అందరు చదవండి. తన ప్రవర్తన అంతటిలో నీతిని జరిగించు వానిని తూర్పు నుండి రేపి పిలిచినవాడు ఎవడు? దేవుడు చూడండి ఎంత స్పష్టంగా అడుగుతా ఉన్నాడు. తన ప్రవర్తన అంతటిలో నీతిని జరిగించు వానిని తూర్పు నుండి రేపి. హల్లెలూయా. ఆయన పిలిచిన ఆ పిలుపులోనే ఏముంటుంది అంటే నీతి కలిగిన ప్రవర్తన కనిపించును గాక. హల్లెలూయా. ఆ మాట ఉండే ఇక్కడ. తన ప్రవర్తన అంతటిలో నీతిని నీతిని జరిగించు వానిని తూర్పు నుండి రేపి పిలిచాడంట ఆయన. హల్లెలూయా. కనుక ఆ పిలుపులోనే
నీతిని జరిగించే అనుభవం ఉంటుంది ప్రియమైన వాళ్ళ. దేవుడు పిలిచిన ఆ పిలుపులోనే ఏమండి నీతి కనబడతా ఉంటుంది. మన జీవితంలో నీతి కనబడతా ఉంటుంది. నీతి ప్రత్యక్షమవుతానే ఉంటుంది. రోజు రోజుకి నీతి ప్రత్యక్షమవుతానే ఉంటుంది. అర్థమవుతుందా? ఒక విషయంలో కాదు, రెండు విషయంలో కాదు. అది ఇంట్లోనైనా సరే, వీధులైనా సరే, సమాజంలో సరే, సంఘంలో సరే, ఏమండి ఉద్యోగం చేస్తుంటే ఉద్యోగం చేసి ఆ చోటైనా సరే, వ్యాపారం చేస్తుంటే వ్యాపారం చేసి ఆ చోటైనా సరే, నీలో నీతి కనిపించును గాక. నీవు నీతిని జరిగించడం కనిపించగలగాలి. నీలో ఉన్న ఆ నీతి ఏమండి ఇంకను ప్రబలును గాక. నీలో ఉన్న నీతి అధికమగును గాక. బైబిల్లో మీరు చూస్తే 5వ అధ్యాయం తీయండి. మత్తయి సువార్తమానం 5వ అధ్యాయం. 5వ అధ్యాయమా 7వ అధ్యాయమా గుర్తులేదు. ఏముంటుందంటే, పరిసయ్యుల నీతి కంటేను శాస్త్రుల నీతి కంటేను మీ నీతి అధికము కాని ఎడల మీరు పరలోకములో ప్రవేశించరు. మన పిలుపులోనే నీతి ఉంది. ఆ నీతి ఏం కావాలి అంటే అధికం కావాలి. రోజుకి ఇది నీకు నచ్చిన విషయంలో కాదు. నీకు నచ్చినా నచ్చకపోయినా నీలో కనిపించవలసిన స్వభావం ఏంటంటే నీతిగా బ్రతకడం చూడాలి. నీతిగా బ్రతకడం కనిపించగలగాలి. పలానా వ్యక్తి, పలానా విశ్వాసి లేదా పలానా కుటుంబం నీతి కలిగిన కుటుంబం అండి, నీతిగా బ్రతుకుతా ఉన్న కుటుంబం అండి. వాళ్ళని ఏలెత్తి చూపించలేమండి. ప్రతి విషయంలో నీతిగా బ్రతుకుతారండి. హల్లెలూయా. అర్థమవుతుందా? వాళ్ళ మాట్లాడే సరే, ప్రవర్తించే ప్రవర్తనలో సరే నీతే ఉంటుందండి. నీతి తప్పి ఇక వేరొక ప్రవర్తన పొరపాటును కూడా కనిపించదండి అన్న ఆ మాట నీ గురించి నా గురించి అనగలిగేటట్లుగా ప్రభు కృప చూపును గాక. హల్లెలూయా. కనుక ప్రియమైన వాళ్ళరా, మన వ్యక్తిగత జీవితంలో చూస్తే చూడండి, మనకు నచ్చిన విషయాల్లోనేమో మనం నీతిగా బ్రతుకుతాం, నచ్చని విషయాల్లోనేమో నీతి అనేది ఉండదన్నమాట. అలా చెప్పడం దేవుని వాక్యం. తన ప్రవర్తన అంతటిలో నీతిని జరిగించు వాడిని తూర్పు నుండి రేపి పిలిచిన వాడు ఎవడు? ఆయన పిలిచాడు కనుక ఆ పిలుపులో నీతి జరిగించుదముగాక. నీతి అనేది ఉంటుంది ప్రియమైన వాళ్ళరా. బైబిల్లో మీకు ఒక మాట చూపిస్తాను, చూస్తారా? చూడండి, ఆమోస్ పుస్తకం 5వ అధ్యాయం 7వ వచనం. ఆమోస్ పుస్తకం 5వ అధ్యాయం 7వ వచనం. న్యాయమును, బాగా గమనించండి, న్యాయమును అన్యాయమునకు మార్చి నీతిని నేలను పడవేయువారలారా. వాళ్ళు ఏం చేశారంట? నీతిని నేలను పడవేస్తారంట. ఏం పట్టించుకోరంట. వాళ్ళకి నీతి అవసరంలే, న్యాయం అవసరంలే, న్యాయాన్ని అన్యాయంగా మార్చేస్తారు అంతే. అర్థమవుతుందా? మాట్లాడే మాటల్లో న్యాయమే ఉన్నా, ప్రవర్తించే ప్రవర్తనలో న్యాయమే ఉన్నా, ఆ న్యాయాన్ని అన్యాయంగా మార్చేస్తారు. ఎందుకు తెలిసినా? వాళ్ళకి నచ్చలేదు కాబట్టి. కనుక ప్రియమైన వాళ్ళు ఏ రోజైనా సరే ఆ నీతిని అన్యాయంగా మార్చమాకండి. అక్కడ రాయబడి మాట చూడండి, నీతిని నేలన పడవేయి మాకండి. నీతిని నేల పడవే. 24 వచ్చిన చూడండి, అక్కడ 24. నీళ్లు పారినట్లుగా న్యాయము జరగనీయుడి, గొప్ప ప్రవాహం వలె నీతిని. హల్లెలూయా. మనలో గొప్ప ప్రవాహం వలె నీతి అనేది ప్రవహించగలగాలి. హల్లెలూయా. ఆ స్థితిలో నీకు ప్రభు తప్పకుండా తీసుకుని వచ్చును గాక. యోబు చూడండి ప్రియమైన వారలారా, ఆయన స్థితి అంతా దారుణంగా దయనీయంగా మార్చబడినప్పటికీ, అర్థమవుతుందా? ఇంట్లో చూస్తే తినేదానికి లేదు, ఒంట్లో చూస్తే ఆరోగ్యము లేదు. అర్థమవుతుందా? ఏమీ లేదు. పిల్లలు చనిపోయారు, ఆస్తి పోయింది, అంతా పోయింది. అయినా సరే ఆయన అంటాడు, నా నీతిని నేను విడవక గట్టిగా పట్టుకున్నాను అంటాడు. చూస్తారా మాట? 27:6 చూడండి, యోబు పుస్తకం 27:6. నా నీతిని విడవక
గట్టిగా పట్టుకొందును, నా ప్రవర్తన అంతటి విషయంలో నా హృదయము నన్ను. హల్లెలూయా. ఆయన ఎంత స్పష్టంగా నిశ్చయముగా చెప్తున్నాడు గమనించండి. నా నీతి ఉందే, అన్ని ఉన్నప్పుడు ఉన్న నీతి వేరు, అన్ని పోయిన తర్వాత ఉండే నీతి వేరు. మనుషులు మారిపోతారు, స్వభావాలు మారిపోతాయి. పైసలు అవసరమైనప్పుడు ప్రియమైన వాళ్ళ చేతులు ఏమీ లేకపోయాను అనుకోండి, బల్ల కింద చేతులు పెడతారు. లంచం తీసుకునే కూడా తెగిస్తే, ఎందుకంటే పరిస్థితులు బాగలేవు కదా అని. అయితే ఏం చూడండి, పరిస్థితులు ఎంత దయనీయంగా మార్చబడినా ఏమాత్రం ఆయన నీతి మాత్రం చెప్పండి విడిచిపెట్టడంలే. ఆయన నా నీతి నేను విడువక గట్టిగా పట్టుకున్నాను, నా ప్రవర్తన అంతట్లో నా హృదయం నన్ను నిందించదు. హల్లెలూయా. 29:14 చూస్తే, నేను నీతిని వస్త్రముగా ధరించుకున్నాను కాబట్టి అది నన్ను వస్త్రముగా ధరించుకున్నది. హల్లెలూయా. మన జీవితమే నీతి అయిపోవాలి ప్రియమైన వాళ్ళ. యేసు ప్రభువును చూస్తే ఈ లోకంలో చూడండి, తీర్పు తీర్చిన ఆ సమయంలో వాళ్ళందరూ మాట్లాడుతూ ఉంటే, సిలువే సంపండి, సిలువే సంపండి, ఆడు దుర్మార్గుడు, దుష్టుడు అని అంటూ ఉంటే, ఆ పిలాతు ఏమంటాడు తెలుసా? ఇదిగో ఈ నీతిమంతుడు, ఇదిగో ఈ నీతిమంతుడు. యేసయ్యకి మహిమ కలుగును గాక. అర్థమవుతుందా? ఆయన జీవితమే నీతి. అదేవిధంగా మన జీవితమే నీతిగా మార్చబడును గాక. హల్లెలూయా, హల్లెలూయా. ఆయన అంటాడు, నా నీతిని విడవకుండా గట్టిగా పట్టుకున్నాను, నా హృదయము నన్ను నిందించదు, నన్ను నిందించదు, నా హృదయం నన్ను నిందించదు. హల్లెలూయా. ఆ పరిస్థితిలోనికి ప్రభు తీసుకుని వచ్చును గాక. చూడండి ప్రియమైన వాళ్ళరా, మన వ్యక్తిగత జీవితం నీతిగా బ్రతకగలగాలి, నీతినే ధరించుకోవాలి, నీతిగా ఉండగలగాలి. ఎప్పుడైతే అలాంటి పరిస్థితుల్లో ఉంటామో, అక్కడే 41:2 చూస్తే, యెషయా పుస్తకం 41:2 చూస్తే రాయబడిన మాట తెలిసిన, ఆయన అతనికి జనములను అప్పగించుచున్నాడు, రాజులను లోబరుచుచున్నాడు. యెషయా పుస్తకంలో జనాలను అప్పగిస్తాడంట, రాజులను లోబరుస్తాడంటే ప్రియమైన వాళ్ళరా. అప్పుడప్పుడు అంటారు ఏమని తెలిసిన, మా ఇంట్లో నేను మా ఆయన వస్తున్నామండి, మిగతా వాళ్ళు రావట్లేదండి. కొంతమంది అంటారు మా ఆయన అస్సలు రావట్లేదండి, ఇంకొంతమంది నా భార్య అస్సలు రావట్లేదండి. ఎందుకని? ఆమెను అడిగితే చెప్తుంది, లేకపోతే ఆయన అడిగితే చెప్తాడు. ఎందుకు తెలిసినా, ఈయనలో నీతి కనిపించట్లేదంట, ఆమెకి కనిపించట్లేదు ఈయనలో నీతి. ఇప్పుడు ఇంట్లోనే ఉంటారు కదా భార్యాభర్తలు అన్నప్పుడు, ఒకరినొకరు చూసుకుంటూ ఉంటారు కాబట్టి, ఒకరినొకరు తెలుసుకుంటారు కాబట్టి, ఏమంటే ఆ నీతి అనేది నీలో కనిపిస్తే నీ భార్య నీకు అప్పగించబడును గాక. అర్థమవుతుందా? నీ భర్త నీకు అప్పగించబడతాడు, నీ పిల్లలు నీకు అప్పగించబడతారు. అందరూ కుటుంబ సమేతంగా మందిరంలో ఉండగలిగేటట్లుగా యేసయ్య కృప చూపును గాక. హల్లెలూయా. మందిరానికి వస్తున్న అందరూ నీతి కలిగి బ్రతుకుతా ఉన్నారనుకోండి, మీరు ఉన్న ప్రాంతంలో నీతిగా బ్రతుకుతున్నారని ఆ సాక్ష్యం పొందుకున్నారనుకోండి, హృదయం నిందింపని జీవితం జీవిస్తూ ఉన్నారనుకోండి, ఆ ప్రాంతం కదిలించబడును గాక. హల్లెలూయా. జనాలను ఏం చేస్తారంట దేవుడు? చెప్పండి గట్టిగా. ఆయన అప్పగిస్తా ఉంటాడు, మందిరానికి దేవుడు తీసుకొని వస్తానే ఉంటాడు ప్రియమైన వాళ్ళ. హల్లెలూయా. కనుక మన వ్యక్తిగత జీవితంలో నీతి, మన పిలుపులోనే నీతి ఉంది, మన పిలుపులోనే లోబడే స్వభావం ఉంది, మన పిలుపులోనే ప్రియమైన వారరా యేసయ్యని వెంబడించే స్వభావం ఉంది. అర్థమవుతుందా? దానిలో ఉన్న ఆశీర్వాదాలు కూడా ప్రభు మనకు దయచేశాడు ప్రియమైన వాళ్ళరా. నిశ్చయముగా ఒక్కొక్కరు అనుభవించేట్లుగా ప్రభు కృప చూపును గాక. హల్లెలూయా. ఈ మాటలు ఒకరి గుండెలు నీరు కట్టి ఫలింపజేయును గాక. పిలుపులో చెప్పండి, పిలుపులో లోబడే స్వభావం ఉంది, పిలుపులో వెంబడించే స్వభావం ఉంది, పిలుపులో నీతిగా బ్రతికే స్వభావం ఉంది ప్రియమైన వాళ్ళ. దాని ద్వారా కలిగే ఆశీర్వాదాలు ఎక్కువ జనమయ్యేటట్లుగా నిన్ను ఎక్కువగా ఆశీర్వదిస్తాడు. విస్తారమైన ఆశీర్వాదాలతో ఆయన నువ్వు ఒంటరిగా ఉన్నా సరే ఆయన ఆశీర్వదించును గాక. హల్లెలూయా. రెండోదిగా ఆయన నీకు తోడుగా ఉండి నడిపించును గాక. మూడవదిగా ప్రియమైన వాళ్ళ, ఆయన జనాలను ఏం చేస్తారంట? అప్పగిస్తాడంట. ఆయన అప్పగిస్తాడు. మనం పిలవాల్సిన అవసరం రా 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 అని ఆయనే అప్పగించును గాక.
ఈ ఆశీర్వాదాలు ప్రభు రాబోయే రోజుల్లో చూడగలిగే ఆ కృప అనుగ్రహించును గాక. ఈ మాటలు ఒకరికుండా నీరు కట్టి ఫలింపచేయును గాక. ప్రార్థన చేసుకుందామా? లేచినప్పుడు ప్రార్థన చేసుకుందామా?